No, sir. About anyone, please? No, sir. Okay. Share అయింది. మళ్ళా రీషేర్ అయింది చేస్తాను. సార్. జస్ట్ ఎస్ సార్, ఎస్ అయింది. సార్. షేర్ అయింది సార్. స్క్రీన్ అయిందా? షేర్ అయిందా? స్క్రీన్ షేర్ అయిందా? అయింది సార్. ఆఫ్లైన్. ఓకే. See guys, సో ఈరోజు మనం వెండర్ మాస్టర్ క్రియేషన్ చూద్దాం. సో నిన్న అసెట్ని వితౌట్ పిఓ పర్చేజ్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ ఎలా బుక్ చేయాలి అనేది చూపించాను. అండ్ మెటీరియల్ మాస్టర్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఓకే, సో మెటీరియల్ మాస్టర్లో కొన్ని ఫీల్డ్స్ రాసుకోమని చెప్పాను. రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో నన్ను అడుగుతారు. సో మాస్టర్ డేటా ఏం చేసామని చెప్తే మెటీరియల్ మాస్టర్ వెండర్ మాస్టర్ అని చెప్పండి. All right. See guys, సో ఈరోజు మనం వెండర్ మాస్టర్ ఎస్ఏపీలో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, వెండర్ మాస్టర్ వెండర్స్ ఉంటారు కదా, సో ఎలా క్రియేట్ చేయాలో అనేది నేర్చుకుందాం ఫస్ట్. సో అసలు ఫస్ట్ బేసిక్గా క్వశ్చన్, హూ ఈజ్ వెండర్? వెండర్ అంటే ఎవరు? Supplier. Who provides the goods and services is called వెండర్ అంటే ఎవరు? Who sell the goods to the customer? వెండర్ అంటే ఎవరు? who provides the goods and services. వెండర్ అంటే హూ ప్రొవైడ్ ద గూడ్స్ అండ్ సర్వీస్. సో ఎవరైతే మనకి గూడ్స్ సర్వీస్ ని మనకి ప్రొవైడ్ చేస్తారో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తారో అని వెండర్ అంట. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేవాడిని మనం వెండర్ అంటాం, రైట్? ఓకే, సప్లయర్, వెండర్ ఇవన్నీ కూడా సేమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి అసలు వెండర్లు మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో ఏ వెండర్స్ ఉంటారు? ఎవరు చెప్తారు? So two types. Regular vendor and one-time vendor. రెగ్యులర్ వెండర్, వన్ టైం వెండర్. ఓకే, ఇంకా ఎవరండి? చెప్పాలి. సో మనకి కొన్ని వెండర్స్ రాస్తున్నాను. సో మనకి జనరల్గా డొమెస్టిక్ వెండర్, అలాగే ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్, పర్చేజింగ్ వెండర్. సో కనపడుతుంది కదా, సో కొంచెం పెద్ద చేస్తున్నాను. సో డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, పర్చేజింగ్ వెండర్. సో అంటే వెండర్ అనేవాళ్ళు ఒకళ్ళే ఇల్లే ఉంటారా, ఇంకా ఎవరు ఉంటారా? అంటే వీళ్ళే ఉంటారా, ఇంకెవరు ఉంటారా అంటే నో. చేసే బిజినెస్ ని బట్టి కంపెనీ నాకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. గ్యాస్ వెండర్, గ్యాస్ సప్లయర్, పెట్రోల్ సప్లయర్. సో చేసే బిజినెస్ ని బట్టి మనకి చాలా మంది వెండర్స్ ఉంటారు. డొమెస్టిక్ అంటే ఏంటి? ఇండియాలో ఉండేవాడు, అందులోనే చాలా వెండర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ అంటే ఎవరు? సో వేరే కంట్రీ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటాం. వన్ టైం అంటే ఎవరు? వాటితో ఒకే ఒక లావాదేవీ జరుగుతుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగవు. పర్చేసింగ్ వెండర్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, రా మెటీరియల్ వెండర్, ఇలా ఒక వెండర్ కాదు చాలా వెండర్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో ఎస్ఐపిలో మనకి వెండర్ని క్రియేట్ చేయాలి అంటే సెంట్రల్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా ఉంది. ఓకే, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, కంపెనీ కోడ్ ఉంది. అకౌంట్ గ్రూప్ ఉంటే, అకౌంట్ గ్రూప్ అంటే ఈ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూపా, వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూపా అంటే ఈ మూడు డీటెయిల్స్ ఉంటే మనకు ఒక టీ కోడ్ ఉంది.
సో ఈ 3 డీటెయిల్స్ ఉంటే మనకు టీ కోడ్ ఉంది వెండర్ క్రియేషన్. సో ఈ 3 ఉంటే మనకు టీ కోడ్ ఉంది వెండర్ క్రియేషన్. సో ఆ టీ కోడ్ ఏంటంటే XK01, XK02, XK03, XK05 అంటే బ్లాక్లో పెట్టడం. సో అలాగే ఇక్కడ మనకి మన దగ్గర ఓన్లీ FI వెండార్ని మాత్రమే క్రియేట్ చేయాలి అంటే, ఓకే ఓన్లీ FI వెండార్ని మాత్రమే క్రియేట్ చేయాలంటే కంపెనీ కోడ్ డేటా, కంపెనీ కోడ్ ఉండాలి, అకౌంట్ గ్రూప్ ఉంటే వీటిలో పెట్టుకోవాలి. ఓన్లీ FI ఫైనాన్స్ వెండర్ అంటే పర్చేజింగ్ సంబంధం లేకుండా ఫైనాన్స్ వెండర్ని క్రియేట్ చేయాలంటే. ఓకే సో టీ కోడ్స్ వచ్చేటప్పుడు XK02 వస్తుంది కదా సార్? FK01. XK02 కరెక్ట్. సో FI వెండర్ని మాత్రమే క్రియేట్ చేయాలి అంటే FK01, FK02 చేంజ్, FK02 డిస్ప్లే, FK05 Sir, international vendor, finance internal vendor, sir. ఇంటర్నేషనల్ రాయాలి. ఓకే ఇంటర్నేషనల్ వెండర్. సో ఇక్కడ సెంట్రల్ అని చెప్పి అండర్లైన్ చేసిన చూసుకోండి. ఓన్లీ పర్చేసింగ్ వెండర్ని మాత్రమే క్రియేట్ చేయాలనుకో అంటే వెండర్ కంప్లీట్గా ఇంక కంపెనీ కోడ్తో సంబంధం లేకుండా ఓన్లీ పర్చేసింగ్ వెండర్ని మాత్రమే క్రియేట్ చేయాలి అంటే వెండర్ అన్నట్టు కంపెనీ కోడ్ సంబంధం లేకుండా. సో అప్పుడు నీ దగ్గర సో ఓన్లీ అకౌంట్ గ్రూపు, కంపెనీ కోడ్ ఇస్తే చాలు, పర్చేసింగ్ డేటా ఇస్తే చాలు. పర్చేసింగ్ డేటా చూపిస్తాను మీకు ఒకసారి ఎలా క్రియేట్ చేయాలో. సో SAP సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే SAP సెషన్లోకి వెళ్ళి స్క్రీన్ ఓపెన్ చేయి. ఇక్కడ S4 సో ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. సో వెండార్ మాస్టర్ మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి రేపు పొద్దున ఇంటర్వ్యూలో. వెండార్ మాస్టర్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? వెండార్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వెండార్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో XK0 సో XK01 అనేది టీ కోడ్ వెండార్ క్రియేషన్ సెంట్రల్ అంటే XK01లోకి వెళ్ళి ఇది S4 నా స్క్రీన్ ఓపెన్ చేశాను. సో XK01 ఎంటర్. సో ఇక్కడ కంపెనీ కోడ్, సో కంపెనీ కోడ్ ఇవ్వండి. మీరు ఏ కంపెనీ కోడ్తో క్రియేట్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఉంటే పర్చేజ్ ఆర్గనైజేషన్, అకౌంట్ గ్రూప్, సో అకౌంట్ గ్రూప్, సో ఇది లోకల్ గ్రూప్ అనమాట. సో రాసుకోండి. వెండర్ క్రియేషన్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? వెండర్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్పుట్స్ ఏంటి? కంపెనీ కోడ్, పర్చేజ్ ఆర్గనైజేషన్, అకౌంట్ గ్రూప్, ఈ 3 పాయింట్ రాయండి ఫస్ట్. సో వెండర్ క్రియేట్ చేసేటప్పుడు సో బేసిక్గా ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పండి? కంపెనీ కోడ్, అకౌంట్ గ్రూప్, ఇంకోటి ఏంటిది? పర్చేజింగ్ ఆర్గనైజేషన్. సో వెండర్ మాస్టర్లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెండర్ మాస్టర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది? 3 types. 3 టైప్స్ ఆఫ్ డేటా. సో ఒకటి మాస్టర్ డేటా మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి రేపు పొద్దున ఇంటర్వ్యూలో, జనరల్ డేటా. రెండోది కంపెనీ కోడ్ డేటా. మూడోది
పర్చేసింగ్ డేటా. అంటే వెండార్ క్రియేట్ చేయాలి అంటే నీ దగ్గర ఉండాల్సింది ఏంటిది? జనరల్ డేటా. ఓకే, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. పర్చేసింగ్ వెండార్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ MK01, MK02, MK03, MK05 ఫస్ట్లోనే ఇచ్చా మీకు లిస్ట్ అంతా. ఓకే, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఎప్పుడైనా ఒక వెండార్ని క్రియేట్ చేయాలంటే ఈ 3 డేటా నా దగ్గర ఉంటే వెండార్ క్రియేట్ చేసుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ వెండార్స్ ఎగ్జాంపుల్స్. సో ఎవరైనా టైప్స్ ఆఫ్ వెండార్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఇది చెప్పండి. ఓకే, వెండార్ మాస్టర్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుందంటే జనరల్ డేటా. వెండార్ క్రియేట్ చేయడం ఎస్ఐపిలో టీ కోడ్స్ ఏంటి అంటే సెంట్రల్ అయితే సో XK01, XK02, XK03, 05. F5 వెండార్ అయితే సో ఇది FK01, FK02, FK03, 05. పర్చేసింగ్ వెండార్ అంటే MM వెండార్, ఓన్లీ MM సంబంధించిన వెండార్ మాత్రమే క్రియేట్ చేయాలంటే ఇది. సో వెండార్ క్రియేషన్ చేసేటప్పుడు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కంపెనీ కోడ్, అకౌంట్ గ్రూప్, పర్చేజ్ ఆర్గనైజేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. సో ఈ 3 ఇచ్చావా? కంపెనీ కోడ్, పర్చేజ్ ఆర్గనైజేషన్, అకౌంట్ గ్రూప్ 3 ఇచ్చాయి. ఎంటర్. సో ఎంటర్ కొడితే ఇదంతా జనరల్ డేటా. సో జనరల్ డేటాలో ఇది వస్తుంది. జనరల్ డేటాలో ఏంటిది? టైటిల్. వెండార్ కొన్నిసార్లు కంపెనీ అవ్వచ్చు, కొన్నిసార్లు మిస్టర్ అవ్వచ్చు, మిస్సెస్ అవ్వచ్చు. ఓకే, మిస్టర్ రాయ్. ఓకే, సో అతని పేరు మిస్టర్ రాయ్, వెండార్ పేరు. సో ఎవరన్నా అతను రాయ్ అని చెప్పి టైప్ చేస్తే అతను కనబడతాడు, అతని డీటెయిల్స్ అన్ని కూడా. స్ట్రీట్ SR నగర్. సో హౌస్ నెంబర్, అలాగే పోస్టల్ కోడ్, అలాగే సిటీ, అలాగే కంట్రీ. అంటే ఈ వెండార్ ఎక్కడ ఉంటాడు అనేది అనమాట. రీజియన్. సో ఈ తెలంగాణ లేదు ఇక్కడ సిస్టంలో, అందుకే ఆంధ్రప్రదేశ్ తీసుకున్న. ఆంధ్రప్రదేశ్ కంట్రీ, పోస్టల్ కోడ్, SR నగర్, పోస్ట్ బాక్స్ ఆఫీస్. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా జనరల్ డేటా. జనరల్ డేటా అంటే వెండార్ సంబంధించిన అడ్రస్లు, ఇవన్నీ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్. సో ఇవన్నీ కూడా జనరల్ డేటాలో వస్తాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి. జనరల్ డేటా అని పెట్టండి. వెండార్ నేమ్. కొన్ని చెప్పండి, అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. వెండార్ నేమ్, తర్వాత వెండార్ అడ్రస్, పోస్టల్ కోడ్. ఇంకేముంది? వెండార్ నేమ్, పోస్టల్ కోడ్, పోస్టల్ బాక్స్ ఆఫీస్, పోస్ట్ బాక్స్. తర్వాత స్ట్రీట్. ఓకే, హౌస్ నెంబర్. ఇవంటే వెండార్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ వెండార్ మెయింటెనెన్స్ అంటారు. సో రీజియన్, కంట్రీ, అలాగే ఇంకేమున్నాయి? టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్. ఇవన్నీ లేకపోతే ఇంటర్వ్యూ చెప్పాలి. ఫ్యాక్స్, ఈమెయిల్. ఇంకేమున్నాయండి? చాలు. ఫ్యాక్స్, ఈమెయిల్ అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ. ఇక్కడే రాసే సిటీ కూడా. సిటీ. సో ఈ తర్వాత ఇక్కడ ఇంకా ఉన్నాయి చాలా డీటెయిల్స్. ఇవన్నీ జనరల్ డేటా అన్నమాట. జనరల్ డేటాలో ఏముంటాయి అంటే ఇవి ఇంకా ఉన్నాయి. సో జనరల్ డేటాలో కొన్నిసార్లు వెండార్ మన కస్టమర్ అవుతాడు. ఏ కేసులో వెండార్ మన కస్టమర్ అవుతారు? ఎవరు చెప్తారు? సో ఇన్ విచ్ కేస్ వెండార్ ఈజ్ ఆల్సో అవర్ కస్టమర్? If we sell anything to our vendor, then he will be our customer. చెప్పాలి. వెండార్ మనకి కస్టమర్ ఎప్పుడు అవుతాడు?
గూడ్స్ రిటర్న్ మన చేస్తాం. దగ్గర ఓవర్ స్టాక్ అయితే సార్ రిటర్న్ చేసినప్పుడు వెండార్ మనకి ఏ వెండార్ దగ్గర అయితే నువ్వు కొంటావో వెండర్ నుంచి రా మెటీరియల్ కొని తర్వాత అదే వెండార్ ఫినిష్డ్ గూడ్స్ ని సేల్ చేస్తే వెండర్ మనకి కస్టమర్ అవుతారు. ఏ వెండార్ దగ్గర అయితే నువ్వు కొంటావో అదే వెండార్ నువ్వు అమ్మేసావా అని ఈజ్ ఎ వెండార్, ఈజ్ ఆల్సో కస్టమర్. సో అతనే మనకి వెండారు, అతనే మనకి కస్టమర్. అతని దగ్గర రా మెటీరియల్ కొన్నాం, మళ్ళా రా మెటీరియల్ నుంచి ఫినిష్ ప్రోడక్ట్ కింద మార్చి ఆడికి అమ్మేసాం. కస్టమర్ ఆడే, వెండార్ ఆడే. సో అలా అన్నమాట. సో వెండార్ సంబంధించి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. సో జనరల్ డేటాలో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసాయి, దీని మీద క్లిక్ చేయి. వెండార్ సంబంధించి బ్యాంక్కి అంటే బ్రాంచ్. ఓకే, వెండార్ బ్యాంక్ అడ్రస్ అనమాట, బ్యాంక్ డీటెయిల్స్. సో ఐబ్యాన్ నెంబరు, స్విఫ్ట్ కోడ్. సో బ్యాంక్ డీటెయిల్స్ అని పెట్టి ఇక్కడ బ్యాంక్కి అంటే బ్రాంచ్ అని, బ్రాంచ్, ఇంకా బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఓకే, ఇంకా అకౌంట్ హోల్డరు, ఐబ్యాన్ నెంబర్. ఐబ్యాన్ అంటే ఏంటి? ఐబ్యాన్ నెంబర్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఐబ్యాన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్. స్విఫ్ట్ కోడ్ అంటే మనకి ఐఎఫ్సి కోడ్ ఎలాగో స్విఫ్ట్ కోడ్ ఇంటర్నేషనల్ అని. సో ఇది క్లిక్ చేయి. సో ఇది క్లిక్ చేస్తే బ్యాంక్ కంట్రీ అడుగుతుంది. బ్యాంక్ కంట్రీ ఇండియా. ఓకే, క్లిక్ చేయి. క్లిక్ చేస్తే బ్యాంక్ నేమ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కంపెనీ బ్యాంక్ నాది. సో ఎస్ఆర్ నగర్ సిటీ హైదరాబాద్. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో అంటే ఏంటి ఇక్కడ బ్యాంక్ నేము, సిటీ, బ్యాంక్ అడ్రస్, సిటీ. సో ఇచ్చేస్తాయి. తర్వాత వెండర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవి ఉంటాయి, ఇచ్చి లేకపోతే వదిలేదు. ఇక్కడతో జనరల్ డేటా అయిపోయింది. చెప్పండి, జనరల్ డేటాలో ఏముంటుంది? చదవాలి ఒకసారి, చదవండి ఒకసారి, లేకపోతే నేను ఇంటర్వ్యూలో చెప్పాలి. అండర్ మాస్టర్ మెయింటెనెన్స్ చేశాను చెప్పండి. వెండర్ నేమ్, పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్, స్ట్రీట్, హౌస్ నెంబరు, సిటీ, కంట్రీ, టెలిఫోన్, మొబైల్ నెంబరు, ఫ్యాక్స్, ఈమెయిల్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ కి, బ్రాంచ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్, ఐబిఎన్ షిఫ్ట్ నెంబరు, స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ నేమ్, సిటీ. ఇక్కడతో జనరల్ డేటా అయిపోయింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఎండర్ మాస్టర్ ఇండెక్స్ డేటా ఉంటుంది. జనరల్ డేటా అయిపోయిందప్ప. తర్వాత ఏంటిది? కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా. సో కంపెనీ కోడ్ డేటాలో కొన్ని రాసుకుందాం. ఇవి అప్పచెప్పాలి ఇంటర్వ్యూలో. మీరు టప్ మనం బుల్లెట్ స్పీడ్లో చెప్తే జాబ్ కన్ఫర్మ్. డౌట్ ఉండకూడదు ఇంటర్వ్యూకి. మీరు డౌట్ తెప్పిస్తారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఏం చేస్తారు? డౌట్లు తెప్పిస్తారు ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీరు పని చేశారు, 3+4 years ఎక్స్పీరియన్స్ ఉందని ఇంటర్వ్యూర్ నమ్ముతాడు, కాబట్టి మీకు జాబ్ వస్తుంది. మీరేం చేస్తారు? డౌట్లు తీసుకొస్తారు. చెప్పే విధానంలో డౌట్లు అనేది ఉండకూడదు. చెప్తే ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. టప్ మన బుల్లెట్ స్పీడ్ ఫ్రాక్షన్, జస్ట్ లైక్ ఏది చెప్పినా 1 minute మాట్లాడకుండా టప్ అని చెప్పేయాలి అంతే. అలా చెప్తే ఇంక ఇంటర్వ్యూ డౌట్ ఉండదు. మీరు ఆగి నక్కి చెప్తే అది డౌట్ వస్తుంది. ఓకే, చేసిన పనిని ఎవరైనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నావు అంటే ఆ పని గురించి చెప్పడంలో అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్ ఉండకూడదు. చక్కగా చెప్పుకుంటూ పోవాలి. అదే ఆగి చెప్తున్నాం అనుకో, కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి వచ్చే జాబ్ని పోగొట్టుకున్నట్టే. ఓకేనా? కంపెనీ కోడ్ డేటా ఏంటో చూద్దాం. కంపెనీ కోడ్ డేటాలో రికన్సిలేషన్ అకౌంట్, సార్ట్కి, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూపు, ఇవన్నీ కూడా రికాను, సార్ట్కి. ఓకే, రికన్సిలేషన్ అకౌంట్, సార్ట్కి. అలాగే మనకి
క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ కొన్ని రాస్తున్నా ఇది చెప్పండి చాలు. ఓకే, ఇంకేమున్నాయి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, విత్ హోల్డింగ్ అంటే టీడీఎస్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇండియాలో టీడీఎస్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అంటే వెండార్ కానీ రికార్డ్ అంటే రికన్సిలేషన్ అకౌంట్ అని అర్థం. సో వెండార్ కానీ కస్టమర్ కానీ అసెట్ కానీ ఇవి వీటికి సబ్లెజర్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్గా జిఎల్ ద్వారా పోస్ట్ అవుతాయి. సో ఏ వెండార్కైనా రికన్సిలేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది వెండార్ డొమెస్టిక్ అయితే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ సార్ట్ కీ అంటే ఇక్కడ పోస్టింగ్ డేట్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఇది ఏ వెండార్ ఇడు. మేజర్ వెండార్ అయితే మేజర్ వెండార్. ఓకే, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఉంటే ఇస్తాం. సో దీని మీద క్లిక్ చేస్తే ఇంకా పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్, పేమెంట్ బ్లాక్ ఇట్లాంటివి చెప్పాలి. పేమెంట్ మెథడ్, పేమెంట్ బ్లాక్, ఇంకేంటి? హౌస్ బ్యాంక్, ఓకే. అలాగే ఆల్టర్నేటివ్ పే. ఆల్టర్నేటివ్ పే అంటే ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు ఆల్టర్నేటివ్ పే అంటే? ఆల్టర్నేటివ్ పే అంటే ఎవరు చెప్తారు? ఆల్టర్నేటివ్ పే అంటే ఎవరు చెప్తారు? ఎస్ చెప్పండి. ఆల్టర్నేటివ్ పే అంటే ఎవరు చెప్తారు? సార్ ఒక బ్యాంక్ కాకపోతే ఇంకొక బ్యాంక్ ద్వారా పేమెంట్ రిలీజ్ చేయమని చెప్పేసి సార్. ఒకవేళ వెండార్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? వెండార్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ లేకపోతే ఏం చేస్తాం? వేరే వాడి బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం. అలాగే నా దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ లేకపోతే నేను వేరే వాళ్ళు ఇస్తాను కదా. సరే, ఆల్టర్నేటివ్ పే అంటే వీడి దగ్గర లేకపోతే ఇంకోటిది. పేమెంట్ బ్లాక్, హౌస్ బ్యాంక్, వెండార్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. సో అండ్ డైరెక్ట్గా మీకు ఇక్కడ పేమెంట్ టర్మ్స్ రాసుకున్నాం మనం. పేమెంట్ టర్మ్స్ రాసాము. పేమెంట్ టర్మ్స్ ఇలా. సో పేమెంట్ టర్మ్స్, సో ఇవి ఇచ్చేసేయండి. సో ఈ డీటెయిల్స్ ఉంటాయి మీకు. సో వెండార్ సంబంధించి సో క్యాష్ డిస్కౌంట్. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఇన్వాయిస్ ఉంది. సో వెండర్ ఏమంటాడు, నాకు 14 రోజుల్లో పేమెంట్ చేయి, నేను 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు. సో అలాగే 30 డేస్లో పేమెంట్ చెయ్యి, సో నీకు 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు. సో 45 డేస్లో పేమెంట్ చేస్తే నీకు ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ రాదు అంటాడు. అంటే 14 డేస్లో 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్, 45 డేస్లో చేస్తే నీకు ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ రాదు. అర్థమైందా? ఓకే, ఇది 002. అదే నీకు 001 అంటే ఇప్పుడే డబ్బులు కట్టి ఇప్పుడే తీసుకెళ్ళి గూడ్స్ని. ఓకే, ఇది కాన్సెప్ట్. తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒకవేళ డూప్లికేట్ ఇన్వాయిస్ చెక్ చేయాలంటే ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసాం అనుకోండి, ఇవి వెండర్కి ఏమైనా డూప్లికేట్ ఇన్వాయిస్లు ఉంటే తెలిసిపోతాయి మనకి. డూప్లికేట్ ఇన్వాయిస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వెండర్కి 2 డూప్లికేట్ ఇన్వాయిస్లు ఉండొచ్చు, అవునా కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా జాయిన్ అయ్యా, సో ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు ఇంట్లో తిట్టారు,
ఓకే, ఆల్రెడీ పోస్ట్ చేశాడు వెళ్ళేవాడు, నాకంటే ముందు వెళ్ళినాడు, ఆల్రెడీ ఇన్వాయిస్ పోస్ట్ చేశాడు ఈ వెండర్కి. అది పోస్ట్ చేయలేదేమో అని చెప్పి ఆవేశంతో నేను పోస్ట్ చేసేసాను. సేమ్ ఎంట్రీ 2 సార్లు అయింది. ఇప్పుడు రెండింటికి పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసి పడేశారు. అంటే డూప్లికేట్ ఇన్వాయిస్ వల్ల కంపెనీ నష్టం. ఓకే, ఒకసారి అట్లాగే ఎండ్ యూజర్గా నేను వర్క్ చేసినప్పుడు ఒక 12 ఏళ్ళ కిందట స్టార్టింగ్ ఫస్ట్ కంపెనీ డైరెక్ట్గా ఒక ఇన్వాయిస్కి అదేదో మొత్తానికి కొన్ని వేల డాలర్లు, ఆ ఇన్వాయిస్ $100 ఎంతో ఉంది మొత్తానికి. ఇట్లాగే 2 సార్లు పేమెంట్ కొట్టేశాడు. పేమెంట్లో ఉన్నప్పుడు 2 సార్లు నాకు మీరు కట్టాల్సింది 18,000. ఓకే, నేను ఒకసారి ఇన్వాయిస్ పంపించా 18,000 కట్టండి అని. ఓకే, సో మీరేం చేశారు, మీరు మీ అకౌంట్లోంచి పేమెంట్ చేసేసారు. ఆ తర్వాత మీ డాడీ ఏం చేశాడు, అరే మా వాడి దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సరే అని మీ డాడీ కూడా పేమెంట్ చేస్తాడు. సో నాకు 36,000 పడింది. సో తర్వాత మీరిద్దరు మాట్లాడుకున్న తర్వాత నేను పేమెంట్ చేశాను, నువ్వెంత చేసావు అంటే సరే అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నా ఎక్కడ పేమెంట్ చేశారు మీరు అన్నాను. మరి మీకు ఏమొస్తుంది, కాలద్దు కదా, ఇదేంటి 2 సార్లు పేమెంట్ చేసేదా అన్నాడు. అట్లాగే ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ 2 సార్లు పేమెంట్, చాలా పెద్ద ఇన్వాయిస్, డబ్బులు చాలా ఎక్కువ చేసి పడేశాడు 2 సార్లు. అది సిఎఫ్ఓ దాకా ఇష్యూ అయింది. సిఎఫ్ఓ కూడా కాల్ చేసి వాడికి కోర్టులో కూడా వేస్తామని చెప్పారు అబ్బాయికి మీద. ఎంప్లాయీ మీద కేసు పెట్టారు, పెడతానికి కూడా రెడీ అయ్యారు. ఓకే, ఏమైనా ఫ్రాడ్ కింద వస్తుంది ఇవన్నీ కూడా. సో అంటే ఈవెన్ మనం తెలియజేసాము, బట్ తెలియజేసాం కాబట్టి ఓకే, కొన్నిసార్లు ఫ్రాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, 2 సార్లు డబుల్ డూప్లికేట్ పేమెంట్స్ అంటే ఫ్రాడ్ కింద అనమాట. సో ఇక్కడ ఈ వెండర్కి డూప్లికేట్ ఇన్వాయిస్లు ఉన్నాయో లేదా చెక్ చేయొచ్చు, ఈ ఆప్షన్ టిక్ చేసుకుంటే చాలు. సో ఈ వెండర్కి డూప్లికేట్ ఇన్వాయిస్లు ఉన్నాయో తెలిసిపోద్ది అనమాట. ఓకే, సో క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ చేస్తే ఇవన్నీ డన్నింగ్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా అవసరం లేదు. సో క్లిక్ చేస్తే ఇక్కడతో ఇది కంపెనీ కోడ్ సంబంధించిన డేటా అయిపోయింది. ఇప్పుడు పర్చేసింగ్ డేటా ఒకసారి చెప్పండి, కంపెనీ కోడ్ డేటా ఏంటన్నది. సో కంపెనీ కోడ్ డేటా ఏంటన్నది చెప్పండి, ఒకసారి చదవండి. ఎవరు చదువుతారు? సార్ హలో సార్, ఈ కంపెనీ కోడ్ డేటాలో మన సాఫ్ట్కి అన్నాం కదా సార్, అది సిస్టమ్ సార్ట్ కి అనేది ఏంటంటే పోస్టింగ్ డేట్ మీద సార్ట్ అవుట్ చేస్తారు అనమాట. అంటే ఏంటి, అది పోస్టింగ్ డేట్ చూపిస్తుంది. ఓకే చెప్పండి, చూపించనా? సార్ చూపించాలా మీకు? అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FBL1 అని చెప్పి టీ కోడ్లోకి వెళ్ళాం అనుకో, సో ఇక్కడ వెండర్ చెక్ చేస్తావు అనుకో, సార్ట్కి నువ్వు ఏం తీసుకున్నావు, వెండర్ నెంబర్ తీసుకుంటే వెండర్ నెంబర్ వస్తుంది. సో నువ్వు పోస్టింగ్ డేట్ తీసుకుంటే పోస్టింగ్ డేట్ వస్తుంది. ఓకేనా? సో నువ్వు ఏది తీసుకుంటే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అసైన్మెంట్లో. ఓకేనా? రైట్. సో సో ఇప్పుడు మనకి చెప్పండి, ఇవి చదవాలి ఒకసారి. కంపెనీ కోడ్ డేటాలో ఏముంటుంది చదవండి ఒకసారి. రీకన్సిలేషన్ అకౌంట్, సార్ట్ కి, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, విత్ సార్ట్ కి పోస్టింగ్ డేట్ తీసుకుంటే పోస్టింగ్ డేట్, వెండర్ నెంబర్ తీసుకుంటే వెండర్ నెంబర్, డాక్యుమెంట్ డేట్ తీసుకుంటే డాక్యుమెంట్ డేట్. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే అసైన్మెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది అసైన్మెంట్. రిఫ్లెక్టెడ్ ఇన్ అసైన్మెంట్ ఇన్ FBL1. చెప్పండి మరి, చదవండి ఒకసారి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ మెథడ్, పేమెంట్ బ్లాక్, హౌస్ బ్యాంక్, ఆల్టర్నేటివ్ పేయీ, పేమెంట్ టర్మ్స్. సో ఇవన్నీ కంపెనీ కోడ్ డేటాలో ఉంటాయి అని చెప్పి ఇంటర్వ్యూవర్కి మీరు కన్విన్స్ చేసి చెప్పాలి. ఇవన్నీ వెండర్ మెయింటెనెన్స్, వెండర్ మేనేజ్మెంట్. ఓకే, సో పర్చేసింగ్ డేటా. సో పర్చేసింగ్ డేటా అంటే ఏంటిది, కంప్లీట్గా SAP MM అనమాట.
ఓకే, ఆర్డర్ కరెన్సీ అంటే పర్చేజ్ ఆర్డర్ ఏ కరెన్సీలో ఇస్తున్నాం. సో ఐఎన్ఆర్. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో పేమెంట్ టర్మ్స్ ఏంటి? ఇన్కో టర్మ్స్ అంటే ఏంటి? మనకి ఫ్రైట్ కానీ సర్చార్జ్, ఇన్సూరెన్స్ కానీ సర్చార్జెస్ కానీ నీకు పంపించేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసి ఇస్తారా గూడ్స్ డెలివరీ చేసేటప్పుడు? సో అనేది అనమాట. సో ఈ డీటెయిల్స్ అంటే ఆర్డర్ కరెన్సీ కొన్ని ఎగ్జాంపుల్ కూడా రాపించినట్టున్నా లాస్ట్ టైం. టర్మ్స్ ఆఫ్ ఇన్కో టర్మ్స్ అంటే లాస్ట్ టైం రాపించినట్టున్నా. ఆర్డర్ కరెన్సీ, టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఇన్కో టర్మ్స్. ఆర్డర్ కరెన్సీ, టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఇన్కో టర్మ్స్. సో ఎగ్జాంపుల్ ఫ్రైట్ కాస్ట్, అడిషనల్ కాస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారా? ఫ్రైట్ ఫ్రీనా, కాస్ట్ అండ్ ఫ్రైట్, కాస్ట్ ఇన్సూరెన్స్, ఇవి 3 రాపించినట్టు ఉన్నాయి. రాయించారా రాయించలేదా? రాయించకపోతే 3 రాసుకోండి. సిఎఫ్ఆర్, సిఐఎఫ్ అండ్ సిఐపి. సో ఇన్సూరెన్స్, ఫ్రైట్ ఫ్రీ, సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీనా. సో ఇవన్నీ ఇంకో టర్మ్స్ 3-4 రాసుకోండి. సో తర్వాత పర్చేజ్ ఆర్డర్ మినిమం 1000 రూపాయలు. మినిమం 1000 రూపాయలు పర్చేజ్ ఆర్డర్ వాల్యూ మినిమం 1000 రూపాయల కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తాము ఈ వెండర్కి. ఓకే, ఈ వెండర్ దగ్గర ఎంత కొంటాము అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. పర్చేజ్ ఆర్డర్ వాల్యూ మినిమం ఎంత. ఓకే, అలాగే ఈ స్కీమా గ్రూప్ ఇవన్నీ కూడా. సో ప్రైజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇవి వదిలేసేయండి. సేల్స్ పర్సన్, ఈ వెండర్కి సేల్స్ పర్సన్ ఉంటాడు కదా, అమ్మేవాడు. ఈ వెండర్ సప్లై చేస్తాడు, వాడికి కూడా సేల్స్ పర్సన్ ఉంటాడు, అమ్మి పెట్టేవాడు. సో సేల్స్ పర్సన్. ఓకే, అలాగే టెలిఫోన్ నెంబర్, సేల్స్ పర్సన్ టెలిఫోన్ నెంబర్. టెలిఫోన్ నెంబర్ ఓకే. అండ్ ఇది జిఆర్ బేస్డ్ ఇన్వాయిసా. సో గూడ్స్ రిసిప్ట్ ఉందా లేదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఎక్నాలజ్మెంట్ అవసరమా, ఇది ఆటోమేటిక్గా గూడ్స్ రిసిప్ట్ అవుతుందా. సో ఇవన్నీ కూడా జిఆర్ బేస్డ్ acknowledgement required. Acknowledgement. So acknowledgement required. Okay. అలాగే ఇవన్నీ ఈ వెండర్కి రిటర్న్ చేస్తామా, రిటర్న్ కావాలంటే రిటర్న్ కూడా చేయొచ్చు. రిటర్న్స్ టు ద వెండర్, రిటర్న్స్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పర్చేసింగ్ గ్రూప్. ఓకే, ఎట్లే కొన్ని పాయింట్స్ చెప్పండి సార్. సార్ మినిమం ఒక 20-25 చెప్తే సరిపోతుంది కదా ఇన్పుట్స్. ఇవన్నీ 20-25 అంటారు. అదే మినిమం ఒక 20 చెప్తే సరిపోతుంది. ఎంత ఎక్కువ చెప్తే అంత తొందరగా జాబ్ వస్తుందండి. సింపుల్గా తక్కువ చెప్తుంటాను అంటే ఓకే, మీరు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి మీరు. ఓకే, యూ నీడ్ టు మేక్ డిఫరెన్స్. అదర్ పర్సన్కి మనకి ఒక డిఫరెన్స్ కనపడాలి. ఓకే, సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అంటే సో నీతో పాటు ఉండే పర్సన్కి మీకు ఏం తేడా ఉంది. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది మీరు చూపించాలి. ఆ డిఫరెన్స్ చూపించాలంటే ఇవన్నీ చెప్పారనుకోండి, ఇప్పుడు క్లాస్లో కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. లేదు ఒక 5 ఫీల్డ్లో 10 ఫీల్డ్లో చదువుకొని వెళ్ళండి అని ఒక సింపుల్గా చెప్తే సరిపోద్ది. కానీ ఇవన్నీ ఎందుకు రాస్తున్నాను అంటే మీలో ఎవరైనా సరే ఆ డిఫరెన్స్ అనేది ఇంటర్వ్యూ చూపిస్తే చాలు జాబ్ కనుక. అందరూ చేయలేరు, బట్ సమ్వేర్ సమ్వన్ ఒకళ్ళిద్దరు అయినా సరే ఆ డిఫరెన్స్ అనేది చూపించారనుకోండి కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకే ఓకే సార్. సో కాబట్టి ఎంత ఎక్కువ చెప్తే
హలో సార్. సార్ 1 minute మేడం. సో కరెంట్ పోయింది. సో ఇప్పుడు ఓకేనా? నా వాయిస్ వినపడుతుందా అందరికి? ఓకే సార్. అందరికి నా వాయిస్ పడుతుందా? ఓకే ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఓకే సార్. వినపడుతుందా? ఆల్ రైట్. సో మళ్ళా స్క్రీన్ షేర్ చేస్తున్నారు చూడండి. ఓకే గైస్, మరి వెండర్ క్రియేషన్ మీ అందరికీ వచ్చేసింది కదా. సో వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలో తెలిసింది కదా. వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి, సో ఇవన్నీ ఇవ్వాలని చెప్పండి. ఫైనాన్స్ వెండర్ మాత్రమే క్రియేట్ చేయాలండి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా, ఈ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా? సో ఫైనాన్స్ వెండర్ని క్రియేట్ చేయాలంటే ఓన్లీ కంపెనీ కోడ్, అకౌంట్ గ్రూప్ ఇవ్వు, పర్చేజింగ్ డేటా ఉండదు. ఓకే, సో నాకు ఓన్లీ పర్చేజింగ్ డేటా మాత్రమే కావాలంటే ఈ 3 కోడ్స్ ఉన్నాయి ఎస్ఏపీలో. సో మ్యాక్సిమం మీరు చెప్పాల్సింది XK01, XK02, XK03, XK05. సో ఇంటర్వ్యూకి చెప్పాల్సింది ఇది. ఓకే, సో ఈ ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ టీ కోడ్ చెప్పాల్సింది. అదే ఫైనాన్స్ వెండర్ క్రియేట్ చేయండి సార్ అంటే ఏమి లేదు, సింపుల్. సో ఇది సేవ్ చేస్తే సేవ్ అయిపోయినట్టే. ఇంకా సేవ్ చేశారనుకోండి, సేవ్ అయిపోయి వెండర్ నెంబర్ వచ్చేస్తుంది. వెండర్ నెంబర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్స్ వెండర్ని క్రియేట్ చేయండి అన్నారనుకో, FK01. ఓకేనా? FK01లోకి వెళ్ళి ఇక్కడ కంపెనీ కోడ్, అకౌంట్ గ్రూప్ అంతే, పర్చేజింగ్ డేటా కనపడదు నీకు. సేమ్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేసావో ఏ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేయాలంతే. అదే నాకు కంపెనీ కోడ్తో కాకుండా నాకు క్రియేట్ చేయండి సార్ అంటే MK01. MK01లో ఏముండదు, నీ కంపెనీ కోడ్ కనపడదు. ఓన్లీ జనరల్ డేటా అండ్ పర్చేజింగ్ డేటా మాత్రమే ఇవ్వచ్చు ఇక్కడ అనమాట. జనరల్ డేటా, పర్చేజింగ్ డేటా మాత్రమే కనపడుతుంది MK01. కంపెనీ కోడ్ డేటా ఉండదు. సేమ్ స్క్రీన్ సార్. ఓకేనా? సేమ్ స్క్రీన్ సార్. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూలో వెండార్ మాస్టర్ మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి. వెండార్ మాస్టర్ మెయింటెనెన్స్ అంటే వెండార్ సంబంధించిన కంప్లీట్ ఫీల్డ్స్, వెండార్ సంబంధించిన కంప్లీట్ ఫీల్డ్స్ అన్ని కూడా ఇచ్చాను అని చెప్పాలి. ఓకేనా? సో జనరల్గా ఇప్పుడు వెండార్తో మనకి ఎటువంటి క్వరీస్ ఉంటాయి చెప్పండి. వెండార్కి మనకి ఎటువంటి క్వరీస్ రావచ్చు, కంపెనీకి వెండార్కి ఎటువంటి క్వరీస్ రావచ్చు? ఇంటర్వ్యూ క్వశ్చన్. పేమెంట్ టర్మ్స్, పేమెంట్ క్వరీస్. పేమెంట్ రిలేటెడ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పాలి. ఏ డేట్లో పేమెంట్ ఇస్తున్నావు? పేమెంట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి చెప్పండి. చెప్పాలి. వెండార్కి, కంపెనీకి పేమెంట్ రిలేటెడ్ అన్నాడు. పేమెంట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ బ్రీఫ్గా చెప్పండి. ఎట్లాగా? ఎవరు చెప్తారు? సార్ ఎంత టైంలో ఇస్తున్నారట? ఏంటంటే ఎప్పటికల్లా మీరు పేమెంట్ చేస్తారు? ఓకే, సో ఎవరు అడిగేది? వెండర్ అడుగుతాడా? సో వెండర్ పేమెంట్, వెండర్కి సంబంధించిన పేమెంట్ కంపెనీ ఏ బేస్ మీద చేస్తుంది చెప్పండి. అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏ బేస్ మీద? పేమెంట్ టర్మ్స్. ఏ బేస్ మీద? పేమెంట్ టర్మ్స్లో మనం పేమెంట్ ఎప్పుడెప్పుడు పేమెంట్ చేయాలి అనేది రాస్తుంది. పేమెంట్ టర్మ్స్ అందరూ పేమెంట్ టర్మ్స్ తెలుసా? సో వెండార్కి మనకి గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే, వెండార్ సంబంధించి యాజ్ ఎ కంపెనీ మనం ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి, ఏ విషయంలో కాంటాక్ట్ అవ్వాలి చెప్పండి. చెప్పండి. డ్యూ డేట్ లోపు మనకి గూడ్స్ సర్వీసెస్ రాకపోతే వెండార్ మనకి గూడ్స్ సర్వీసెస్ విత్ ఇన్ ద టైం ఇంటర్వెల్లో మనకి పంపించకపోతే అప్పుడు ఏం చేస్తాం? కంపెనీ కాల్ చేసి, బాబు ఎప్పుడు పంపిస్తున్నావు, డెలివరీ డేట్ ఇది, నువ్వు పంపించే డేట్ ఏంటి,
ఓకే, నువ్వు ఇన్ టైంలో పంపించకపోతే మరి పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతాం. అదే ఇన్ టైంలో నువ్వు పేమెంట్ చేయకపోతే వెండర్కి పరిస్థితి ఏంటి? ఇన్ టైంలో నువ్వు పేమెంట్ చేయకపోతే వెండర్ పరిస్థితి ఏంటి? వెండర్ నువ్వు ఇన్ టైంలో పేమెంట్ చేయకపోతే వెండర్ ఏమడుగుతాడు నీ దగ్గర నుంచి? ఇంట్రెస్ట్, ఎక్స్ట్రా చార్జెస్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఎక్స్ట్రా చార్జెస్ అవ్వకపోతే ఇంట్రెస్ట్ అడుగుతాడు, అవునా కదా? ఎక్స్ట్రా చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్. సో మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో వెండార్ కొరీస్ ఏంటి? గూడ్స్ ఇన్ టైంలో వెండార్ మనకి పంపించకపోతే వెండార్కి మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గూడ్స్ డెలివర్ చేయకపోతే. మరి ఇంకా ఏ విషయంలో మనం వెండార్ని కాంటాక్ట్ అవుతాం చెప్పండి? డిస్కౌంట్ అవన్నీ కూడా ముందు మాట్లాడేస్తుంది. పేమెంట్ టర్మ్స్ లోనే ముందే అయిపోతుంది. ఇప్పుడు డిస్కౌంట్ రావట్లేదు అని చెప్పి డిస్కౌంట్ అడుగుతాం. ఇంకా క్వాలిటీ, సరైన క్వాంటిటీ పంపించకపోతే మనం గూడ్స్ ఏం చేస్తాము? రిటర్న్ చేసినప్పుడు ఏం అడుగుతాం? వెండర్ క్రెడిట్ మెమో, పర్చేస్ రిటర్న్ అడుగుతాం, డెబిట్ నోట్. రేపు కాన్సెప్ట్ లో వెండర్ క్రెడిట్ మెమో ఎలా ట్రీట్ చేయాలి? వెండర్ క్రెడిట్ మెమో అంటాం ఎస్ఐపి దేశంలో, అండ్ మనం రాసిన క్రెడిట్ మెమో. ఫస్ట్ పర్చేస్ రిటర్న్ చేసి డెబిట్ నోట్ అంటాం. ఓకే, అదే మనకి ఎస్ఐపిలో మన బుక్స్ ఆఫ్ ఇంట్రో ఎంత చేస్తాం? వెండర్ క్రెడిట్ మెమో. సో మనం రిటర్న్ డబ్బులు అడుగుతాం. బాబు నేను డబ్బులు కట్టాను. సో నా వాయిస్ వినపడుతుందండి? సో నెట్ కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. ఇప్పుడు వినపడుతుందా? ఓకే. సో వెండర్ గూడ్స్ మనం రిటర్న్ అడుగుతాం. ఏ కేసులో? వెండర్ మన రిటర్న్ పంపిస్తాం వెండర్కి. ఏ కేసులో? క్వాలిటీ బాగోపోయినా క్వాంటిటీ రాకపోతే ఏం చేస్తాం మనం? గూడ్స్ రిటర్న్ చేసి ఏం అడుగుతాం? క్రెడిట్ నోట్ అడుగుతాం. సో క్రెడిట్ నోట్ కూడా ఎంట్రీ ఉంటుంది ఎస్ఎఫ్లో. వెండర్ క్రెడిట్ నోట్ కూడా ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీలు అన్నీ ఇస్తాను, ఒక చోట ఇస్తాను మీకు, ఎన్ని చూసుకోవాలి మీరు. అవన్నీ చదువుకొని వెళ్తేనే జాబ్ వస్తుంది. అర్థమైందా? సో వెండర్ మాస్టర్ అయిపోయింది, మెటీరియల్ మాస్టర్ అయిపోయింది. సో మాస్టర్ డేటాలో 2 మాస్టర్ డేటాస్ అయిపోయింది. వెండర్ మాస్టర్, మెటీరియల్ మెయిన్ మాస్టర్ డేటాస్. రేపు పొద్దున్న మెటీరియల్ మాస్టర్ మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి, వెండర్ మాస్టర్ మెయింటెనెన్స్ చేశానని చెప్పాలి. ఈ 2 పాయింట్లు కూడా రెజ్యూమ్ మీద యాడ్ చేసుకోవాలి. కీ కోడ్తో సహా మన ఇన్పుట్స్ అన్నీ కూడా చెప్పాల్సిందే. ఇంటర్వ్యూలో ఏదైతే ఇన్పుట్స్ మీకు ఇచ్చానో ఆ ఇన్పుట్స్ అన్ని టక్మని చెప్పాలి. వెండర్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేస్తారనగానే కీ కోడ్, ఆ ఇన్పుట్స్ అప్పచెప్పాలి ఇంటర్వ్యూకి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసామని అడిగితే పర్చేజ్ ఆర్డర్లో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ చెప్పాను నేను. పర్చేజ్ ఆర్డర్లో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో ఏమి ఇచ్చామో అవన్నీ చెప్పాలి. ఓకే, సో ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసామంటే ఇన్వాయిస్ ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చామో అవన్నీ చెప్పాలి. గూడ్స్ రిసిప్ట్లో ఎలా చేసామంటే గూడ్స్ రిసిప్ట్ ఇచ్చినప్పుడు ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చామో అవన్నీ చెప్పాలి. అండ్ సో నువ్వు టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేసావు, టెక్నికల్ ఛాలెంజెస్ ఏంటి అన్నప్పుడు మీకు చాలా ఛాలెంజెస్, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ నేను చూపించాను. అందులో నుంచి 1-2 ఎర్రర్స్ ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టికెట్ ఎలా రైజ్ చేసావో చెప్పాలి. టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారో చెప్పాలి. ఓకే, సో మీ అందరికీ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద నాలెడ్జ్ వచ్చేస్తుంది. నా నెక్స్ట్ ఏంటంటే పేమెంట్స్. సో పేమెంట్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్, ఫారిన్ కరెన్సీ పేమెంట్స్ కూడా నేర్పిస్తాను. నెక్స్ట్ సార్ నా క్లాసెస్ వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో 4 క్లాసెస్. 5th క్లాస్ ఫ్రైడే ఉండదు, రేపు ఉండదు. సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్. సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ ఉంటాయి. ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు నేర్చుకోండి. ఓకే, సో వీక్లీ మనకి 5 క్లాసెస్ ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే 6 క్లాసెస్ ఉంటాయి వీక్లీ. 6 క్లాసెస్.
సో ఫ్రైడే నా క్లాస్ ఉండదు, ఫ్రైడే మీరు సెలవు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు ఉంటుంది. సో నెక్స్ట్ వీక్లో చాలా వరకు తేలిపోతుంది P2P. సో క్లియరింగ్స్ ఎనీ టైప్స్, క్లియర్ ఎలా చేయాలి, ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి, ఆటోమేటిక్గా ఎలా క్లియర్ చేయాలి, మాన్యువల్గా ఎలా క్లియర్ చేయాలి, డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి, కార్డ్ డిస్కౌంట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీక్లో అయిపోతాయి. తర్వాత వీక్లో కంప్లీట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. మిగిలిపోయినవి కూడా తర్వాత వీక్లో కవర్ అవుతాయి. ఓకే, ఏమైతే మీకు డాక్యుమెంట్ ఇచ్చి సిలబస్ ఇచ్చామో అట్లా అయిపోతాయి నెక్స్ట్ తర్వాత వీక్లో. ఓకే, సో తర్వాత ఈ వీక్లోను నెక్స్ట్ వీక్లో తర్వాత వీక్లో జరిగే మిస్ అవ్వకుండా క్లాసులు వినాలి. ఓకే, అయ్యే మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఏమైతే చెప్పానో అవి ఇంపార్టెంటే, బట్ నెక్స్ట్ తర్వాత వీక్ అంటే నెక్స్ట్ 2 వీక్స్లో జరిగే అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో కాబట్టి సో మీరు యాక్టివ్గా ఉండాలి నెక్స్ట్ వీక్ తర్వాత వీక్ అంతా కూడా. పేమెంట్లు కాబట్టి పేమెంట్ ప్రాసెసింగ్, డూప్లికేట్ పేమెంట్స్ ఎలా చేస్తారు, ఎస్ఏపీలో మనకి ఏం ఫంక్షనాలిటీ ఉంది, పేమెంట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, అలాగే పేమెంట్లో మనకి మాన్యువల్ పేమెంట్స్ ఎలా చేస్తారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు, డౌన్ పేమెంట్స్ ఎలా చేస్తారు, క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవి రేపు పొద్దున్న పేమెంట్ చేసేటప్పుడు ఈ ఎంట్రీస్ సహా చెప్పి టీ కోడ్ సహా చెప్పి ఇన్పుట్స్ చెప్తే చాలు. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సెపరేట్గా ఉంటాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇప్పుడు పేమెంట్ సైకిల్ అంటే ఏంటి చెప్పండి. పేమెంట్ సైకిల్ ఏంటి అని చెప్పి ఇంటర్వ్యూ అడిగితే ఏం చెప్తారు? పేమెంట్ సైకిల్ అంటే ఏంటి సార్? మీ బ్యాటరీ లో అవుతుంది సార్, 3% ఉంది. అవును, అయిపోతుందిలే, క్లోజ్ చేద్దాము. పేమెంట్ సైకిల్ అంటే ఏంటి చెప్పండి. కరెంట్ పోయింది. పేమెంట్ సైకిల్ అంటే ఏంటి చెప్పండి. పేమెంట్ సైకిల్ ప్రతి కంపెనీలోనూ పేమెంట్ సైకిల్, పేమెంట్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు పేమెంట్ చేయరు. ఓకే, దానికి ఒక సైకిల్ ఉంటుంది, పేమెంట్ సైకిల్ ఉంటుంది అనమాట. సో అంటే ఏంటి, వీక్లీ పేమెంట్స్, మంత్లీ పేమెంట్స్, అట్లా డే అంటే మంత్లో ఒక 2 పేమెంట్ సైకిల్స్ ఉంటాయి. ఆ రోజున మాత్రమే పేమెంట్ చేస్తారు అందరికి. సో వెండర్ రేజింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి ఇక్కడితో చాలు, టుమారో క్లాస్ లేదు. ఓకే, సో సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇవన్నీ పేమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కవర్ అవుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.